ఎండలు మండక ముందే కామారెడ్డి మాత్రం కనకన మండుతాంది. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నడుమ జరుగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చింది. రెండు పార్టీల కార్యకర్తల రచ్చతోనే ఇవాళ కామారెడ్డి మస్తు హాట్ అయింది. మరి ఆ ముచ్చట్లన్నీ పూరాగా అరుచుకుందాం పాండ్రి. అరోరా కాలేజీ శిశుమందిర్ స్కూల్ భూముల కబ్జా మీద రెండు పార్టీలు బహిరంగ చర్చకు సిద్ధమయ్యేటాలకు ఇలా మస్తు రచ్చ అయ్యింది. కామారెడ్డిలా పరిస్థితి చేయి దాటిపోయేటట్టున్నదని పోలీసులు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని ముందుగానే హౌస్ అరెస్ట్ చేసిర్రు. కాకుంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడిద్దామని వచ్చిన మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి కారును తుక్కు చేసిన పువ్వు పార్టీ కార్యకర్తలు ఆఖరుకు దాన్ని అడ్డం పడేసి నిప్పు పెట్టిర్రు. కానీ పోలీసులు వెంటనే బురద నీళ్లు పోసి మంటలు విరగకుండా చేసిర్రు. మొత్తానికైతే బీజేపీ కాంగ్రెస్ నాయకులు సవాళ్లతోని ఇలా శిశుమందిర్ స్కూల్ దగ్గర కూడా యుద్ధ వాతావరణమే నడిచింది. ఇక కామారెడ్డిలో ఉన్న రాజకీయ పరిస్థితి తెలిసి పువ్వు పార్టీ కార్యకర్తలకు మద్దతుగా హైదరాబాద్ కెంచి కామారెడ్డికి బయలుదేరిన ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డిని మేడ్చల్ బస్టాండ్ దగ్గరనే పోలీసులు ఆపుదల చేసిర్రు. దీంతో వాళ్ళు కార్లకెళ్లి దిగి రోడ్డు మీదనే కూకుండి నిరసన చేసిర్రు. నర్సింగ్ అరెస్ట్ చేసిన పోలీసులు ఇదా ప్రజాస్వామ్యం? ఒక సహచర ఎమ్మెల్యేను చంపితే పోవద్దా? మేము నీ మీద గెలిచిందని చంపిస్తావా? నీ మీద కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గెలిచాడని ఈరోజు హత్యా ప్రయత్నం చేయించడం. దీనికి ప్రధాన కారకుడు హోంమంత్రివి, ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి. రాబోయే ప్రభుత్వంలో నిన్ను మెడిచల్ రోడ్ల మీద లాక్కెళ్ళకపోతే ఇదే పోలీస్ యూనిఫామ్లతో రేవంత్ రెడ్డి నేను కొర లాక్కెళ్ళకపోతాను. నువ్వు ఎక్కడున్న రక్షణ ఉందలు. నీ మీద వెంకటరమణారెడ్డి గెలిచిండన్న కోపంతో ఆయనను చంపాలని చూస్తున్నావు గాని రేవంత్ రెడ్డి చూసుకో, నిన్ను మాత్రం వచ్చే ప్రభుత్వంలో ఇడిచిపెట్టాం. ఇదే పోలీసులతోని అరెస్ట్ చేయించి లాక్కెళ్లకుంటే నా పేరు పైడి రాకేష్ రెడ్డి కాదని సవాలేసిండు. ఇక పోలీసులు ఎంత చెప్పినా ఇనకపోయేటాలకు ఆఖరుకు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని, ఎమ్మెల్సీ అంజిరెడ్డిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసిర్రు. మొత్తానికైతే కామారెడ్డిలా పువ్వు పార్టీ, చేతి పార్టీ లీడర్ల నడుమ మాటల దాడి కాస్త క్షేత్రదాకా పోయింది. మరిగా రేపట్ల ఇంకెట్లుంటదో గాని రెండు పార్టీల లీడర్లను కంట్రోల్లో పెట్టి లొల్లులు జరగకుండా కాపాడడం మాత్రం పోలీసులకు పెద్ద సవాల్ లెక్కనే అయింది. పోండ్రి సిద్దిపేట దిక్కు బడికి పోయే చిన్నపిల్లగాండ్లకు పెద్ద కష్టమే వచ్చిందిలా. పొద్దుగల్లా బడికి పోయి హాయిగా నీడపట్టున చదువుకొని నిమ్మలంగా ఇంటికి పోయి ఆటలు ఆడుకోవాల్సిన పిల్లలు తొవ్వ మీద కూర్చొని ధర్నాలు చేయాల్సి వచ్చింది. పేరెంట్స్ మీటింగ్లకు తల్లిదండ్రులను పిలిపించుకోవాల్సింది పోయి తల్లిదండ్రులను కలుపుకొని తొవ్వల మీద కూర్చొని జంగు చేయాల్సి వస్తున్నది. మరి ఆ ముచ్చట్లేందో వార్తలకు పోయి పూరగా చూద్దాం పాండ్రి. పిల్లగాన్లు ఏదో కాకిరి బీకి రొరుతున్నారు కాబట్టి మీకేం సమజయ్యేటట్టు లేదు గాని ఇక అసలు ముచ్చట ఏందంటే సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బాపూర్లుండే చిన్న పిల్లగాళ్ల సర్కార్ బడి కిరాయి బిల్డింగ్లు ఉన్నదట. నెలల కమానంగా సర్కార్ కిరాయి కడతలేదట. ఇయ్యల్లా రేపని దాటెత్తున్నారట గాని పైసా ఇచ్చింది లేదట. ఇక ఇట్లయి తినేటట్టు లేరని ఇక ఇయాల పొద్దుగాల బడి తీసేదే లేదని తాళమేసిండు ఇంటోనరు. సినిమాలల్లో హీరోలకే కిరాయి కష్టాలు తప్పుతలేవు, మేమెంత అని సాలించుకొని పిల్లగాళ్ళు వాళ్ళ అమ్మ నాయనలు కలిసి జబ్బాపూర్ల తొవ్వ మీద కూసున్నారు కొద్దిసేపు. మా బడిని ఎంబటే తెరవాలని జంగు చెయ్యంగానే పెద్దసాలు రచ్చి మీ తిప్పలు తీరుస్తామని ఎప్పట్లెక్కనే మాటిచ్చిండ్రు. ఇక ఈడికింతే నయం అనుకున్నారు పిల్లగాన్లు. సెలవు దొరికింది హాయిగా ఆటలాడుకోవచ్చని ఎటోళ్ళటు ఇంటి కూరికిండ్రు. మరి వచ్చే ఏడాదికెంచి ఈ కిరాయి తిప్పలు తప్పేటట్టు ముఖ్యమంత్రి కం చదువుల శాఖ మంత్రి రేవంత్ అన్న ఎత్తుండొచ్చు. కానీ ఓనరన్నలు అసలుకే పరీక్షలు దగ్గర పడుతున్నాయి, జరంత పెద్ద మనసు వేసుకొని చిన్న పిల్లగాళ్లను బళ్ళకి రానిస్తే చదువులు చక్కగా చదివి పై తరగతులకు పోతారు కాబట్టి కొంచెం ఆలోచన చెయ్యండ్రి, సరేనా? మా ఆయన కొడుతున్నాడని అదనపు కట్నం కోసం టార్చర్ పెడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు అయిన వాళ్ళను మస్తు మందినే చూసినాం. అట్లనే పెనిమిటి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని టానా మెట్లెక్కిన అక్కల ముచ్చట్లు మన జోర్దార్లో కూడా చెప్పుకున్నాం. కానీ ఈ అక్కది ఇవన్నిటిని మించిన సమస్యనుల్లా. మరి అమ్మ బాధ ఏందో పూరా గడుచుకుందాం పాండ్రి. నాకు అత్తను కట్నం అని చాలా సతాయించి ఇతనితో చాలా గొడవలు కూడా పంచాయతీలు కూడా అయినాయి. కానీ ఇతనితో ఒకరోజు నేను ఇలా చూశాను, నా బట్టలు నా నగలు అన్నీ వేసుకొని ఇలా మేకప్ అవ్వడం చూశాను. ఇదే కాక ఒకరోజు మన్సూర్ని పిలిపించి రూమ్లో మన్సూర్ అనే ఇతనితో కాపురం చేస్తాడండి. ఒకే గదిలో ఉండి బట్టలు ఇప్పి ఉంటారు. అన్నీ నా భర్తతో జీతం అంతా ఇతనే తీసుకుంటాడు.
ఆ ముచ్చటేందో మీకు కొంతవరకు సమజయ్యే ఉంటది గాని సరే మేం చెప్తాం ఆ ఊరి పురాగా. ధర్మవరం పట్టణం రామ్నగర్ లో ఉండే దశరథ్ అనే లైన్మెన్ సార్ ను తులసి అనే ఈ అక్క 13 ఏళ్ల కింద లగ్గం చేసుకున్నదట. కట్న కానుకలు కూడా మంచిగానే ఇచ్చిరట. అయినా కూడా సంసారం చేయకుండా ఎప్పటికీ ఏదో ఒక లొల్లి మోపు చేస్తుండేనట. అయినా ఇంట్లో లగ్గం కావాల్సిన ఇంకో చెల్లున్నదని అన్ని బాధలు పంట కింద దాచుకొని కాలం వెళ్ళదీస్తున్నదట పాపం. కాకుంటే పెనివిటి అరాచకాలు ఈ నడమ ఎక్కువ అయినాయట. ఇంటాయన పనిచేసే ఆఫీసులో పనిచేసే మనసు రుద్దిన అనేటైనతోని వివాహేతర సంబంధం పెట్టుకొని ఇద్దరు కలిసి ఇంట్లోనే ఉంటున్నారట. నేనున్నప్పుడే నేను పడుకున్నానని చెప్పి వాళ్ళు రూమ్కి పిలుచుకుంటాడు. మా ఇంట్లోనే ఇద్దరు కలిసి ఉన్నది నేనే చూశాను. తర్వాత మన్సూర్ ఒక్కడే వచ్చి ఇతను దాసు బయట ఉండి డోర్లాకేసి ఇతనితో నన్ను టార్చర్ చేసినాడు. ఈ ముచ్చట ఈ నడవనే ఈ అక్కకు తెలిసిందట. ఇక ఈ విషయాన్ని ఎవరికన్నా చెప్తే పానాలు తీస్తామని బెదిరిస్తున్నారట ఇద్దరికిద్దరు. గందుకే ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసి భర్త భాగవతాన్ని బయట పెట్టింది. ఇట్లా మన్సూర్ లైన్మెన్ అతని వల్లే నాకు నా భర్త ఇలా తయారయ్యి ఇతను నా భర్త నుంచి ఆస్తులు పొందడం కోసమే నా భర్తని ఇలా చేసి నా జీవితాన్ని నాశనం చేసినారు. ఇప్పుడు నన్ను చంపాలని కూడా చూస్తున్నారు. మా జీవితాన్ని నాశనం చేసి మా ఆస్తులన్నీ మనసూరే మింగిండు. ఇప్పుడు నాకు న్యాయం చేసి రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకుంటున్నది ఈ అక్క. అమ్మాయిల కోసం ఆస్తులన్నీ ఆగం చేసుకున్నోళ్ళను బొచ్చడి మందిని చూసినాం గాని మొగోని కోసం సాటి మొగోడు కూడా ఆస్తులను అప్పచెప్పింది మాత్రం ఈయననే చూస్తున్నాం పోండని ముచ్చట గురించి ఇచ్చంతరంగా మాట్లాడుకుంటున్నారు ధర్మవరం పట్టణ ప్రజలు. ఏం చేస్తాం, లోకంలో అన్ని తీర్ల జనాలు ఉంటారు. వాళ్ళు చేసే పనులను మనం కూడా చూసుకుంటా ఉండుడే తప్ప ఏం చెయ్యలేని పరిస్థితి ఉంటదని కొందరు అంటుంటే నిన్ను చూసి జాలిపాడు తప్పించి ఎవరమేం చేయలేకుంటున్నామని ఇంకొందరు అంటున్నారు. కొందరు మనసులు చేయంగా భలే భలే ఇచ్చంతరాల వార్తలు చెప్పుకోవాల్సి వస్తుంది మన జోరుదారు వార్తల్లా. ఓ ఉల్లా ఏసీలుంటే రెడీ వేసుకున్నారా? మూలకున్న కూలర్రా దుమ్ము దులిపినరా? ఫ్రిడ్జ్ ఉన్నా మంచిదే, కొత్త కుండలు కొనకపోయినరు? ఆనకాలం ఒడవంగానే మూలకేసిన ఛత్రిని బయటికి తీయకపోయినరు? ఎందుకో అందరికి తెలుసు కదా. శివ శివ అనుకుంటా చలికాలం పోయి తిరుగువారం కూడా వెళ్ళలేదు. అప్పుడే సూర్యం బాబు డ్యూటీ ఎక్కి సురువు అనిపిస్తున్నాడు. పాండ్రి ఆ ముచ్చట్లు మొత్తం పూరాగా చూద్దురు గాని. శివరాత్రి అట్లా పోయిందో లేదో మా ఇళ్ళమే బగ్గుమంటున్నాయుల్లా ఎండలు. ఈ కాన్ నుంచి షాల్ చేస్తే మళ్ళా రోనొడిచేదాకా అగ్గి దుంకుడే. ఇక పోయిన తాపు కంటే ఇంకా లగాంచి కొడతాయంటాన్రు వాతావరణ శాఖలు. ఈ తాపెండలు ఇంకా అసలు ఎండాకాలమే షాలు కాలేదు. అప్పుడే 35 డిగ్రీల మీదనే మునుం పెట్టి బ్యాటింగ్ చేస్తున్నాడు సూర్యం బాబు. పొద్దుగాల 9ంటికే సుర్రుమంటాంది ఎండ. చిన్నగా ఉడకపోత కూడా షాలైంది అప్పుడే. ఉత్తరం బాజు నుంచి వచ్చే చలిగాలులు కూడా తగ్గినాయట. అంటే అఫీషియల్ ఎండలు షాలైనట్టే. తతీమ జాగల కంటే ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల జర్రంత ఎండలు ఎక్కువనే ఉన్నాయట. ఇగిట హైదరాబాద్ పట్నం ముఖాన్నేమో పొద్దుగాల జర్రంత చలి 9 దాటంగానే ఎండ అన్నట్టు ఉన్నది. అకాలానలు కూడా కొడతాయని వాతావరణ శాఖలు చెప్తున్నారు గాని ఇదివరకైతే జాడలేడు వరుణ్ బాబు. కానీ ఎండాకాలం సినిమా టీజరేనుల్లా ఇది. ట్రైలరు అసలు సినిమా ముంగటున్నది. ఎల్నీలో జయ్యంగా మార్చి ఏప్రిల్ నెలల సూర్యం బాబు వరుణ్ బాబు ఒకరు కాకుంటొకరు డ్యూటీ ఎక్కుతారట. ఎండలు వానలు కుమ్మిడిచి పెడతాయట. ఇక మే జూన్లనైతే దండయాత్ర. ఇది దయగాడి దండయాత్ర అన్నట్టు సూర్యం బాబు ఎండల దండయాత్ర ఎత్తాడట. అంటే గట్టెండలే ఉంటాయన్నట్టు. అది వరకు మార్చి నుంచి మే దాకా వడగాల్పులు కూడా బగ్గుంటాయని చెప్తున్నారు. ఏసీల కింద కూలర్ల కింద కూసునేటోళ్లకు ఏమో గాని కాయ కష్టం చేసుకునేటోళ్ళకైతే శాన తిప్పలే ఉన్నది పోన్రి ఈసారి. మేకలు గొల్రు పశువులు కాసుకునేటోళ్ళు ఎట్లేగుతారో ఎండలతోటి. మూగజీవాలకైతే కష్టకాలమే పాపం. అందులో మళ్లీ తాపు ఈ 2026 సంవత్సరాన్ని వేడి సంవత్సరం అని కూడా చెప్తున్నారు శాస్త్రవేత్తలు. అందుకే పబ్లిక్ వచ్చే 3 మాసాలు జర పైలముల్లా మరి అన్ని జాగ్రత్తలు తీసుకోండ్రి. మళ్ళా చెప్పలేదనొద్దు. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు ఉట్టదు. జనులా పుత్రుని కనుకొని పొగడక పుత్రోత్సాహంబు నాడు పొందురా సుమతి అన్నట్టు గురువు కింద శిష్యరికం చేసుడు గొప్ప కాదుల్లా. గురువు బోధనలు శ్రద్ధగిని గొప్ప ఎదుగుడు గొప్ప. అదే ఆ గురువుకు అసలైన గురుదక్షిణ. అట్లా గీడొక వేదం నేర్పిన గురువు జీవిడితే వేద పఠనంతోనే కడసారి వీడుకోలు వలికిండ్రు శిష్యులందరూ. ఎప్పుడు ఎక్కడ ఈయనని కొత్త ముచ్చట కదా అని మన జోర్దార్ వార్తలకు పట్టుకొచ్చినాం. చూడుండ్రిగా చూస్తాండ్రు కదా. వేదం నేర్పిన గురువు కాలం చేసి కాట్నంలో గాల్తుంటే శిష్యులంతా కూడి వేద పారాయణం తోటి కడసారి ఎట్లా వీడుకోలు వలుకుతాండ్రు. కాలం చేసింది దేశంలోనే గొప్ప పండితుల ఒక్కలైన ప్రముఖులు బ్రహ్మశ్రీ రామమూర్తి సలక్షణ గణపాటి సారైతే వేద పఠనం చేసినోళ్ళంతా ఆయన కింద శిష్యరికం చేసి వేద జ్ఞానం నేర్చుకున్న 2 తెలుగు రాష్ట్రాల వేద పండితులు. గురువు శివైకం అయ్యేటాళ్లకు శిష్యులంతా తరలొచ్చి గురువు నేర్పిన వేదం తోటే కాట్నం కాడ నివాళి పట్టిండ్రు. తన శిష్యులంతా ఇట్లా వేద
వేదపారాయణం చేస్తుంటే ఇని గురువాత్మ ఎంత సంతోషించిందోనుల్లా. రామ్మూర్తి గణపాటి సారు వేదాంగాలను అవపోసవట్టిన గొప్ప పండితుడుల్లా. దేశంలో చాలా తక్కువ మంది ఉంటారంట ఇసొంటోళ్ళు. వేదాలన్నీ కొట్టిన పిండేట ఆయనకు. తిరుపతి వేదబడిలో ఎంతో మంది శిష్యులకు పాఠాలు చెప్పి ఎంతో మంది వేద పండితులను తయారు చేసి 2011లో రిటైర్ అయిండంట. అటెంక సుతం ఇంట్లో కూసోని వేదం చెప్పుకుంటా ఎంతో మంది శిష్యులను తయారు చేసి వేద సేవల తరించిండంట. తిరుపతి గుడి ధర్మగిరి బడిలా ఇప్పుడు ఆయన శిష్యులే వేద పండితులుగా వేదాలు బోధిస్తున్నారట పిల్లలకు. ఇంకా గొప్ప ముచ్చట ఏందంటే పెద్దాయన చదివింది అదే బడిలా, చదువు చెప్పింది అదే బడిలా, ప్రిన్సిపల్ గా చేసింది సుతం అదే బడిలా. ఇప్పుడు సారు శిష్యులు సుతం ఇదే బడిలా చదువు చెప్తాన్రంటే ఎంత గొప్ప ముచ్చటో చూడుండ్రిగా. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద గుడులు పీఠాలలో కూడా సారు శిష్యులు ఉన్నారట. ఇగో ఇది చూడుండ్రి. జీవిడిసే వారం దినాల ముందు సుతం వేదకాలం గురించి గుక్క దిప్పుకోకుండా ఎట్లా చెప్పుకొచ్చిండో పెద్దాయనే. బాధాసారం నహితజ్ర ఎవరివర్తి చక్రం పరిద్యామృతస్య ఆ పుత్ర అగ్నే మిథునాసో అత్ర సప్తశతాని వింశతిష్టాతస్సు. అంటే ఒక సంవత్సరానికి 720 పగలు రాత్రులు ఉన్నాయని వేదం చెప్పేసింది. మంత్రాలయం పీఠాధిపతుల చేత సత్కారం సుతం పొందిండు సారు. ఏదేమైనా వేదం నేర్పిన గురువుకే వేద పారాయణం తోటి శిష్యులంతా కూడి అంత్యక్రియలు చేసిండ్రంటే నా భూతో నా భవిష్యత్తి. ఇదివరకు ఏ గురువుకు సుతం ఇసొంటి నివాళి దక్కలేదు కావచ్చు పోన్రి. బట్టల దుకాన్లు, చికెన్ సెంటర్లు, చెప్పుల దుకాన్లు ఓపెనింగ్లు అప్పుడు అగ్గు ఆఫర్లు పెడుతుంటారు. వాటిని చూసి జనాలు ఎగబడుతుంటారు. ఫ్రీ మాల్ అందరికీ సరిపోకున్నా ఫ్రీగానైతే పబ్లిసిటీ అవుతుంది. కానీ ఎసొంటి పబ్లిసిటీ ఆశలు లేకుండా ఒక రైతన్న ఫ్రీగా ఆఫర్ పెడితే పబ్లిక్ ఎట్లా ఎగబడ్డారో చూడుండ్రి. అద్దకిలా కిల తీసుకపోయేటోళ్ళు కూడా పెద్ద పెద్ద సంచులు పట్టుకొచ్చుకున్నారు కదా. ఆలోచించిన ఆశాభంగం. ఆఫర్ మళ్ళా పోతే దొరకదన్నట్టే ఆటోను రౌండ్ ఆఫ్ చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు మహిళక్కలు. తట్ట బుట్ట కవరు సంచి ఏది దొరుకుతుందే పట్టుకొని దండయాత్రకు దిగినట్టే చేసిర్రు పోండ్రి. శశి ఏం మనసులో ఏమో పోర్రి. ఫ్రీగా వస్తుందంటే ఫినాయిల్ సుతం తాగేటట్టే ఉన్నారు కదా ఈ జనాలు. ఒక్కొక్కరు మళ్ళా కవర్లు నింపుకపోతున్నారు. మరి పబ్లిక్ అంతా ఆటో మీద దండయాత్రకు ఎందుకు దిగిర్రంటే సీజన్ లా 20-30 రూపాయలు ఒక్కో పారి 100 రూపాయల మీదనే కూడా వాళ్ళకి కూరల రారాజు టమాటా ధరలు అగ్గువకు పడిపోయినాయట. 2 రూపాయల కిలో అనుడితోనే మార్కెట్ల దళారులకు అమ్ముకోలేక ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోలేక మైబాద్ జిల్లా కొత్తగూడ చౌరస్తాల ఫ్రీగా వంచిపెట్టే కార్యం ముంగటేసుకున్నాడు రైతన్న. పాపం కళ్ళల్లా నెత్తురు తీసుకొని ఆటో మీద నిలబడి ఫ్రీ అనగానే అక్కడి పబ్లిక్ పురుగులు లెక్కనే ఎగబడ్డారు. దొరికిన కాడికి పట్టుకొని పోయిండ్రు. అరే పాపం గిట్లెందుకు అమ్ముకుంటున్నాడు రైతన్న? టమాటాలు తెంపిన కూలి పైసలన్నా పడతాయా? కనీసం ఆటో కిరాయి పైసలన్నా గిట్టుబాటు అయితే అని చూసేది లేదు. ఫ్రీగా వస్తున్నాయని ఎగబడ్డారు. రైతే రాజు. దేశానికి ఎన్నముక రైతన్నాన్ని ఊదరగొట్టే సర్కార్లు ఎప్పటికీ రైతన్నాన్ని పట్టించుకోవు. వాళ్లకు సాయం చెయ్యాలని ఇసువంతా కూడా ఉండదు గాని సర్కార్లను కూర్చుండబెట్టే జనాలన్న ఆలోచన చేయొద్దా? ఫ్రీగా వంచినందుకు వాళ్ళేమన్నా కార్పొరేట్ టైకూన్లా అనేది చూసుకోవద్దా? ఇట్లనే రైతన్నలందరూ లాసుల పడి వ్యవసాయం విడిచిపెడితే పబ్లిక్ తెలిసి వస్తుండొచ్చు. బుక్కెడు బువ్వ దొరకకుండా అయితే పబ్లిక్ ఏర్పడుతుంది కావచ్చు అని ఇంకొందరు సోషల్ మీడియాలో కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు. పులికి జింకకు వడది, పాముకు ముంగిసకు వడది, గద్దకు పాముకు వడది, కుక్కకు పిల్లికి వడది, పిల్లికి ఎలుకకు వడది, భార్య భర్తలకు కూడా వడది. అది వేరే విషయం అనుకోండి. దాన్నే జాతి వైరం అంటారు. అన్ని జీవులకు పుట్టుకతోనే అత్తది, ప్రకృతి ధర్మం అది. కానీ ఫర్ ఏ చేంజ్ కుక్క పిల్లి దోస్తాన చూసినాం, కోతి కుక్క దోస్తాన చూసినాం, జింక పిల్ల మీద సింహం జాలిపడ్డ వీడియోలు చూసినాం దునియా మీద ఇదివరకట్లా. ఇక అందులో గోమాత చూపెట్టే ప్రేమ మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టే ఉంటుంది. కుక్క పిల్లైనా, పంది పిల్లైనా, పిల్లి పిల్లైనా, ఏ జీవైనా గోమాత ప్రేమల మార్పు ఉండేది. నమ్ముతలేరా? అయితే గీడో ఆవు ఏం చేసిందో చూడుండ్రి. గోమాత అంటే మాతలకు మాత, సమస్త దేవతా స్వరూపం అంటారు. అది అక్షర సత్యమని నిరూపించిన ముచ్చట్లు ఎన్నో జరిగినాయి దునియా మీద. అట్లనే ఇగో గీ ఆవు సుతం. తన రౌతం పంచుకొని ఉట్టకపోయినా జాతిభేదం మర్చి తాగుబిడ్డ తాగు, కడుపు నిండా దాగు కమ్మటి పాలన్నట్టు తల్లిగాని తల్లయి మేకపిల్లకు పాలిచ్చింది గోమాత. మేకపిల్ల పాలు దాగినంతసేపు ఆవు కదులుతొట్టు,
మేకపిల్ల సుతం అబ్బా ఎంత మంచిగున్నాయో ఆవు పాలన్నట్టు లొట్టలేసుకుంటా కూపుకుంటా ఒక తాగుడు కాదు. ఆవు పొదుగుల నుంచి ఎచ్చటి పాలు జుర్రుకొని దాగింది బుజ్జిబొజ్జ నిండా. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్టి మండలం ఇటిక్యాల ఊళ్ళే జరిగిన ఇచ్చెంత్రముల్లా ఇది. చిన్న జీవి ఆకలిని అర్థం చేసుకుని గీ ఆవు చూపెట్టిన తల్లి ప్రేమ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటాండ్రు. ఇది గదా మానవత్వం, ఇది గదా తల్లి ప్రేమ అని గొప్పగా చెప్పుకుంటాండ్రు ఈ ముచ్చట తెలిసినోళ్ళంతా. మొన్నట్లా అడవిలో తప్పిపోయిన తన లాగదూడ కోసం ఓ ఆవు మస్తు తన్లాడింది కూడా ఇదే జాగల. ఆ ముచ్చటను మన జోర్దార్ వార్తల్లో కూడా చూపెట్టినాం. మళ్ళీ ఇప్పుడు అదే ఊళ్ళా ఇగో ఇట్లా ఈ ఆవు మేకపిల్ల మీద ప్రేమను చూయించింది. మొత్తానికైతే మనుషులు సాటి మనిషికి సరిహద్దులు గీస్తున్న ఈ కాలంలా మనమంతా ఈ భూమాత బిడ్డలమన్నట్టే ప్రేమ వంచుకుంటా మనిషిని ఎక్కిరిచ్చి పెట్టినట్టే చేస్తున్నాయి పోండ్రి ఈ మూగజీవులు. యువత ముంగటబడి కొత్త కొత్త ఆలోచనలు వేసి కొత్తవి గనిపెట్టి దేశం పతారాన్ని పెంచాలని దేశం పెద్ద లీడర్లు ఎప్పటిసుందో పిలుపునిత్తాండ్రు. ఇక వాళ్ళ మాటలను ఎందుకు తీసేయాలని తెలివంత పెట్టి దునియాల ఇప్పటిదాకా ఎవ్వరు చేయని ఇకుమతులు ఎత్తుంటే పోలీసులు కాదన్నట్టే తయారైనరు. ఏఐ టెక్నాలజీకి సుతం అందని ఆలోచనలు చేస్తే కేసులు రాసి లోపటెత్తున్నారు. మరి గట్లెందుకో అడుచుకుందాం పాన్రి. వారెవ్వా తమ్ముని ఆలోచన వేరే లెవెల్ ఉన్నది కదా. ఇసొంటి స్మగ్లింగ్ టెక్నిక్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టరే పోన్రి. పుష్ప సినిమాలో కూడా ఇసొంటి ఫ్యాన్ వరల్డ్ లెవెల్ ఆలోచన చేయలేదు కదా. కుర్జీలను కుద్దుగా కోసి దీంట్లో మందు కీసాలను పట్టుకపోతారని కలలు కూడా కలగానుండరు పోలీసోళ్ళు పూరాగా వీడియో తీయనట్టున్నారు గాని అడుగునున్న కుర్జీల దాకా గిదే కత్తున్నట్టున్నది. కుర్జీలను వరుస పెట్టి పేర్చినట్టే కింద దాకా మత్తుమాళ్ళు దాచినట్టున్నాడు. బీహార్ దిక్కు గీ యూత్ పిల్లగాడు పోలీసోళ్ళ చెకింగ్లకు చిక్కకుండా మందును స్మగ్లింగ్ చేద్దాం అనుకున్నాడు. కానీ ఏ పాటో తెలిసినోళ్ళో ప్రత్యర్థులో పక్కాగా నజరేసి పోలీసోళ్ళ షోల వడేషటాలకు తమ్ముని బండారం బయటపడ్డది. స్టేషన్ కు దోల్కపోయి కేసు రాసిండ్రట. కానీ ఏఐ మిషన్లు కూడా ఇట్లా ఏత్తరని ఆలోచన చేయకపోతుండొచ్చు కదా. గల్గొట్టియు యూనివర్సిటీల ఐడియా కంటే ఈ తమ్ముని ఇన్వెన్షన్ 100 పాలు నయం అనుకుంటా కామెంట్లు చేయబట్టిండ్రు ఈ వీడియో చూసిన ఇంటర్నెట్ జనాలు. ఇయ్యాల రేపు పాత పనులని ఎవ్వరు చక్కగా గొంటలేరుల్లా. ఊకుకే రిపేర్లు వస్తాయని కొత్త వాటికే మొగ్గు చూపుతాండ్రు చాలా మంది. డౌన్ పేమెంట్ ఎంతో కొంత కడితే చాలు కొత్త పనులు వస్తాయి అనుకునే జమానలా ఒక రైతన్న పాత ట్రాక్టర్ అమ్మకానికి పెట్టి కోటీశ్వరుడైండు. పాతింప సామానుకు తప్ప దేనికి అక్కరక రాని పాతకాలం నాటి బండికి కోట్ల రూపాయలు ఎట్లా వలికింది ఏం కథ పూరా గడుచుకుందాం పాన్రి. అదృష్టం అడ్డం తిరిగితే పన్నిరుగుతుందో లేదో తెలియదు గాని నశీవ మంచుకుంటే ఈ అన్న లెక్క కోటీశ్వరులు కావచ్చునుల్లా. మంచి కండిషన్లు ఉన్న సెకండ్ హ్యాండ్ బండిని అమ్మాలంటేనే అన్ని చక్కగున్నాయో లేదో చూస్తుంటారు. రేట్ ఎక్కువైంది తక్కువ చేయాలని బేరాలాడతారు. కొన్నాకేమన్నా రిపేర్లు గిట్ల అయితే మీరే చేపియాలని లేనిపోని కండిషన్లు పెడతారు కొనేటోళ్ళు. అసొంటిది పంజాబ్ జలంధర్ దిక్కుండే గీ అన్న ఈ శిలుం పట్టిన ట్రాక్టర్ ను ఇంటర్నెట్ లీడవంగానే కొనేతందుకు బయటి దేశ పొల్లేగబడ్డారు. పాతింప సామానికి అమ్మితే ₹1,00,000 కూడా రాని ట్రాక్టర్ ను ఒకటే పీస్ యాంటీ పీస్ అనుకుంటా 1,25,00,000 పెట్టి కొన్నారు. తంతే బూరెలో బుట్టలు పడ్డట్టయిండు. గిన్ని పైసలు వస్తాయని ఓనర్ అన్న అస్సలు ఊహించనట్టున్నాడు. ఎంబడే హాయ్ ఫ్రెండ్స్ గీ డొక్కు ట్రాక్టర్ కు ఆన్లైన్ లో అంగడి పెడితే 1,25,00,000 వచ్చినాయి ఫ్రెండ్స్. మా ఊర్లందరూ కోటీశ్వర్ అంటున్నారు ఫ్రెండ్స్ అని సెల్ఫీ వీడియో తీసుకొని ఇంటర్నెట్ లిడ్వంగానే ఇంకింత ఫేమస్ గా వచ్చిండు. ఎంత ఎనకటిదైనా పాతింప సామాన్కు గంత ధర పెట్టుడేందని కొందరు పర్షాన్ అయితుంటే ఎనకటి కాలం సామాన్లకున్న క్రేజే వేరనుకుంటా తారీఫ్ చేస్తున్నారు ఇంకొందరు జనాలు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంక మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసడు ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి టాటా.